బుధవారం నల్గొండ జిల్లా కేతపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి ఫైళ్లను ధరణి పోర్టళ్లలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కేతపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి ఫైళ్లను ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సక్సెషన్ మ్యూటేషన్లను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని, ఎక్కువ రోజులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని అన్నారు. భూమి సమస్యలతో పాటు ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించిన ఫిర్యాదులన్నీ సకాలంలో పరిష్కరించి సమస్యలు లేని కార్యాలయంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రతి విషయంపై క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించే వాటిని క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పరిష్కరించాలన్నారు. ఎలాంటి సమస్య లేకున్నా పదే పదే సమర్పించే బోగస్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మరోసారి దరఖాస్తు చేయకుండా చర్య తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బండపాలెం గ్రామానికి చెందిన భూమి సమస్యపై వచ్చిన ఫిర్యాదుదారుతో మాట్లాడారు. భూమి మోకాపై ఉన్నవారు పట్టా వివరాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివాదం ఉన్న భూమి విషయంలో ఇరువైపులా నిరభ్యంతర ధృవపత్రాన్ని తీసుకొని భూమి మోకా మీద ఉన్నవారికి నిబంధనల ప్రకారం పట్టా చేయాలని తహసీల్దార్ మధుసూదన్ రెడ్డికి సూచించారు. ఎంపీటీవీతో మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం కొరవకుండా చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, డేటా ఎంట్రీ తదితర అంశాలపై సూచనలు చేశారు. తరచూ పాఠశాలలు, ఇతర సంస్థలు సందర్శించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.